అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ప్రాధాన్యమైన అంశాన్ని పరిశీలిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో ఆర్య వైశ్య హక్కుల పరిరక్షణ ఆవిర్భావ దినోత్సవం, అలాగే మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్య హక్కుల పరిరక్షణ ఆవిర్భావ దినోత్సవ సందర్భము, అలాగే మన లెజెండ్ రెండు ఉమ్మడి రాష్ట్రాల మన ఆర్యవైశ్యుల పెద్ద దిక్కు అయినటువంటి టీజీ వెంకటేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరీమణులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము ఇక్కడికి రావడానికి కారణం మన కుల పెద్ద టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భం. ఎందుకంటే ఆయన మన ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఏదన్నా పోయి చెప్తానే దానికి స్పందించి గట్టిగా యాక్షన్ తీసుకొని ఆ పని చేసేందుకు కృషి చేసేటువంటి వ్యక్తి మన టీజీ వెంకటేష్ గారు. మేము ఎప్పుడైనా సరే ఆయనను కలిసేందుకు మౌర్యాయిని హోటల్కి పోతే ఒక బంధువుల మాదిరి వచ్చిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యుని కూడా సొంత బంధువుల మాదిరి భోంచేసి వెళ్ళండి, మీరు రూమ్ తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పేటువంటి వ్యక్తి. నాకు తెలిసి ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా అలా పలకరించే వ్యక్తి ఎవరూ లేరు. అది ఒక్క టీజీ వెంకటేష్ గారికే సొంతం. ఆయన మన రెండు ఉమ్మడి రాష్ట్రాలకు ఒక లెజెండ్. మన అందరిము కూడా అటువంటి టీజీ వెంకటేష్ గారిని ఆశీర్వదిస్తూ, అంటే ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా ఆ అమ్మవారిని ఈరోజు ముక్కొని ఆయన, ఎందుకంటే ఆయన బాగుంటే మన ఆర్యవైశ్యులం అందరం కూడా బాగుంటాం. కాబట్టి మనము ఏ చిన్న మనకు సమస్య వచ్చినా తీర్చేటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. అటువంటి టీజీ వెంకటేష్ గారి వెంట మన అందరము కూడా ఏ పనికైనా కానీ సరే ఆయన చెప్తానే ఆయన వెంట ప్రతి ఒక్కరము కూడా మనమందరము కూడా నడుస్తామని, అలాగే మా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతి ఆర్యవైశ్య సభ్యులు కూడా టీజీ వెంకటేష్ గారి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు మేమందరం కూడా ఆయన వెంట నడుస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారణం మన అందరి ఆప్తుడు, మన అందరి మిత్రుడు, మన అందరివాడు, మన ఇల్లూరు లక్ష్మయ్య గారు, ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనమందరం కూడా టీజీ వెంకటేష్ గారిని అనుసరిస్తూ ఆయన బాగుంటే మనందరం కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా మనకందరికీ దిక్కు. మన సుబ్బయ్య గారు చెప్పినట్టు గతంలో పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు మన ఆర్యవైశ్యుల కోసం చాలా చేశారు. నాకు బాగా తెలుసు. ఆయన ఎవరో చిన్న ఉద్యోగం కోసం పోతే చిన్న పేపర్ ముక్క మీద రాసి పంపిస్తే కూడా ఆ ఉద్యోగాలు వచ్చే టైం చాలా ఉన్నాయి. మన బనగానపల్లి పట్టణం కూడా ఇన్ని కార్యక్రమాలు, మన ఐటీఐ అయితేనేమి, పాలిటెక్నికల్ అయితేనేమి, హైదరాబాద్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, రైల్వే స్టేషన్ అయితేనేమి, ఇవన్నీ రావడానికి కారణము మన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. అలాగే పేదలు చాలామంది ఉంటే వాళ్ళ జీవనోపాధి కోసమని అంబడ్చర్కాలు కూడా ఇంటి వద్దకే కూడా పంపించి వాళ్ళకు జీవనోపాధి కల్పించేటువంటి వ్యక్తి మన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. మనం ఈరోజు ఈ బనగానపల్లి నుంచి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రాబోయే కాలంలో ఒక 10-15 రోజులలో అరుణాచలం కూడా ట్రైన్ ఇక్కడి నుంచే డైరెక్ట్ పోతుంది, నంద్యాల టు అరుణాచలం. ఇవన్నీ మనం హ్యాపీగా జర్నీ చేస్తున్నామంటే దానికి కారణం మనం పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి తర్వాత కాలంలో ఇప్పుడు మనకు ఏకైక వ్యక్తి మన టీజీ వెంకటేష్ గారు. కాబట్టి మనమందరం కూడా టీజీ వెంకటేష్ గారు ఆరోగ్యశ్చైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అనంతరము టిఫిన్ చేసిన తర్వాత మన వాసవి వెంకట సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో మన కాపోడి శివయ్య గారు, పనిభూషణ్ గారు, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళ కోరిక మేరకు ఒక మైక్ సెట్ దాదాపు 15,000 రూపాయలు అవుతుంది. ఈ టీజీ వెంకటేష్ గారి జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆయన మీద ఉండే ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ జనరల్ హాస్పిటల్లో చేస్తున్నారు.
మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయితేనే అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ మైకు అనంతరము బ్రెడ్లు చీరల పంపిణీ కార్యక్రమం కూడా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేను చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి